బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈరోజే కాదు, ఇవాళ పాపం బీజేపీలు కాంగ్రెస్ సొక్కపోలు కాదు. ఎస్, ఇట్స్ ట్రూ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో, రాజ్యాంగానికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో స్త్రీలందరికీ మంచిగా గుర్తుపెట్టుకొని ఏదో ఊరికి వచ్చినామా మాట్లాడినామా, ప్రతి ఒక్కళ్ళు నామంగట్టే వాళ్ళ పౌరుషాన్ని స్థితిగతుల్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. అల్లాదుర్గం అనే మండలం ఉన్నది, దీనికి వందలాది గ్రామాలు ఉన్నాయి. పోండి, మంచికొక్కరు బాధ్యత తీసుకొని అంబేద్కర్ గారి గురించి బోధించండి. ఏం రెంజల రాజేష్ గారు ఒక్కడే లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేయాలా? వేలాది గ్రామాలు తిరగాల? ఇది నా ఒక్కరి బాధ్యతనేనా? మనందరిది కాదా? ప్రతి ఒక్కరు క్రాంతన్న ముంగట్నే మాట్లాడాలి, రాజేష్ అన్న ముంగట్నే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలండి? దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జీవితాల్ని మార్చాలని సంకల్పం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులమని చెప్పుకునే అధికారం ఎప్పుడు వస్తుంది మనకంటే? ఈ దేశంలో సబ్బండ వర్గాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకుడురా, ఒక కులానికి కావాలి నిరూపించి బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని చదివి వివరించే జ్ఞానం కావాలి. ఈయనే ప్రతి ఒక్కరంలో టప్పులు చూపితే ఎట్లా? ఊర్లలోకి పోవాలి, మండల కేంద్రానికి పోవాలి, గ్రామాలలోకి పోవాలి. మాదిగలకు మాలలకే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో స్త్రీల దగ్గర నుంచి పురుషుల వరకు ప్రతి కులానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాయకుడని చెప్పాలి. మనకే తెలియదు, వినే ఓపిక ఉండదు. ఇంకా జరైతే ఆఖరి అవుతుంది, సీరియల్ టైం అవుతుంది. ఈయన అక్కడికి భయం పడుతుంది. మొగలొచ్చి వాడు తాగి నువ్వు ఏడున్నావు రాలేవని చెప్పేసి ఏడ బెదిరిస్తాడని భయపడతా ఉంటే ఇక ఈ అంబేద్కర్ గారు మన మైండ్లోకి ఎప్పుడు వెళ్తారమ్మా? రోజు ప్రొద్దున్నే వాళ్ళ భావాజాలాలని మన పైన రుద్దడానికి ప్రయత్నించే ఒక ముగ్గురు గురించి చెప్తా. నేను నిజాలే మాట్లాడతా. లొట్ట పిసగాడికి భయపడాలి. సావు ఇయ్యాలైనా రేపైనా చచ్చిపోతాం. సావడానికంటే ముందు ఏం చేసిందనే చరిత్ర కావాలి, కానీ ఓ దుర్మార్గుడు లాగానో తిరిగి పొందలాగానో సావద్దు. ప్రొద్దులు లేవగానే మనకు 3 వినబడతాయి. ఒకటి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. వినిపించదా? హిందువులందరం అది వినగానే ఓహో మనం లేవాలి. ఇంకో పక్క నుంచి పోతే ఏమని పడుతుంది? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ముస్లిం సహోదరులు మేల్కుంటారు. అట్లాగే ఇంకో దాని నుంచి ఏమనిపిస్తుంది? ఆయన పరిశుద్ధ ఆలయమాందు. ఈ ముగ్గురు ఎన్ని గంటలకు లేస్తారు చెప్పండి? పంతులు గారు ఎన్ని గంటలకు లేస్తారు? 4 గంటలకు. మన యువకులందరూ ఎన్ని గంటలకు లేస్తారు? వీళ్ళ వాట్సాప్ లాస్ట్ సీన్ పొద్దుగల 3 గంటలకు ఉంటుంది. వీడు ఎప్పుడు పండుకుంటాడు? 3 గంటలకు పండుకుంటాడు. ఈ సమాజంలో వాళ్ళ యొక్క భావాజాలాన్ని మన మెదడులో పెట్టడానికి ఒక బ్రాహ్మణైన ప్రొద్దున్నే 4 గంటలకు లేచి భగవంతుని నిద్ర లేపడానికంటే ముందే ఈయన చల్లీలతో స్నానం చేస్తాడు. చల్లీలతో స్నానం చేసి ఆ దేవుణ్ణి మేల్కొల్పడం కోసం యాని కాని చ పాపానే జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్శాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాను కృపాయ చ దేవ అన్యదాం శరణం రక్షతి. ఆయన యొక్క భావాజాలాన్ని కాపాడుకోవడం కోసం ఆయన ఎన్ని గంటలకు మెలుకున్నాడు? 4 గంటలకు మేలుకున్నాడు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి వీళ్ళందరూ తలా కొన్ని డబ్బులు వేసుకొని కష్టపడి అయ్యో రెంజర్ల రాజేష్ అనేటువంటి తమ్ముడు బాగా మాట్లాడతాడు, ఆయనని పిలిపించి 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చుందామంటే ఓపిక ఉండదు మనకి. ఎందుకో ముప్పారం ప్రకాశం మాట్లాడేది నిజం. అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు పెట్టుకోవడం? అవమానించడానికి అది మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలలో బతికిలేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్తాడు, నేను పుస్తకాలలో బ్రతికి ఉన్నా అన్నాడు. ఎందులో? ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, దయచేసి 10th క్లాస్ పైన చదువుకున్న వాళ్ళు చేయలేపరా ప్లీజ్? 10th క్లాస్ పైన చదువుకున్న వాళ్ళు చెల్లెమ్మలారా, ఇక్కడ చేతులు లేపడానికి భయపడితే నేను జీవితంలో ఏది సాధించారు చెప్పండి. 10th క్లాస్ పైన చదువుకున్న వాళ్ళు వెరీ గుడ్, డౌన్ చేయండి. డిగ్రీ పైన చదువుకున్న వాళ్ళు ఎవరో చేయలేపండి, డౌన్. మీలో ఎవరైనా అంబేద్కర్ గారి ఇక్కడ మారమాదిగా ఎంతమంది ఉన్నారో చేయలేపండి, డౌన్ చేయండి. బీసీలు ఎంతమంది ఉన్నారో చేయలేపండి, వెరీ గుడ్. 1 2 3 4 10 మెంబర్స్, సూపర్.
ముస్లిం సహోదరులు ఎంతమంది ఉన్నారో చేయలేపండి. వెరీ గుడ్. రెడ్డిలు ఎంతమంది ఉన్నారో చేయలేపండి. రాలేరు, పర్లేదు, వాళ్ళకి ఇక్కడ కాకుండా ఇంకా కొన్ని రోజులకు తెలుస్తుంది వాళ్ళకు కూడా పాపం. మరి మీలో ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్టికల్ 340 ప్రకారం ప్రస్తుత కాలంలో 27% రిజర్వేషన్ అమలు అవుతున్నది నా బీసీ సహోదరులకి, 15% రిజర్వేషన్ ఆర్టికల్ 341 ద్వారా ఎస్సీలకు అమలు అవుతున్నది, ఆర్టికల్ 342 ద్వారా 7% రిజర్వేషన్ అమలు అవుతున్నది. నిన్నగాక మొన్న బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% బాపన, కోమటి, రెడ్డి, నాయుడు, చౌదరి, కమ్మ వాళ్లకు రిజర్వేషన్ వస్తున్నది. మీలో ఎవరైనా ఈ రిజర్వేషన్ ఫలాల వల్ల భూములు, రేషన్ కార్డు, ప్రభుత్వ ఫలాలు పొందినటువంటి మీరు ఎవరైనా అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదవారా? చేయలేపండి. ఎవరైనా కాదు కూడదని అబద్ధంగా చేయలేస్తే ఇంకో మైక్ ఇచ్చి పంపిస్తా, చాప్టర్ల మీద చాప్టర్లు అడుగుతా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్పండి, నిజంగా మనం అంబేద్కర్ గారి అన్యాయమేనా? మీలో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు, ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వాళ్ళు కూడా ఇందులో ఉండి, ఏ మహానుభావుడి ద్వారా అయితే ఈ చొక్కా వేసుకున్నాము, ఏ మహానుభావుడి ద్వారా అయితే ఈ రోడ్ల మీద నడుస్తున్నాము, ఏ మహానుభావుడు త్యాగపరంగా రేషన్ కార్డు బియ్యం తింటున్నామో, ఏ మహానుభావుడు త్యాగపరంగా ఇందిరామయంలో లేకపోతే డబుల్ బెడ్రూమ్ లో వచ్చినాయో, కనీసం ఆ మహానుభావుడు జీవిత చదివి మనం మానవాదిగా మనం చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఇకపై చెప్పకండి మేము అంబేద్కర్ వారసులమని. చదివిన వాడికి మాత్రమే అంబేద్కర్ గారి గురించి మాట్లాడే శక్తి ఉంది. నా తల్లి ఒక బీసీ, నా తండ్రి ఒక ఎస్సీ. మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన విద్యాలయంలో చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తండ్రి రామ్జీ సక్పాల్ గారు అనుక్షణం మన జీవితాలు మారాలంటే కేవలం ఒక విద్య వల్ల మాత్రమే సాధ్యమైతాయి బిడ్డ. మనం పారిశ్రామికవేత్తలం కాదు, మన దగ్గర భూమి లేదు, మనం కేవలం ఒక విద్య వల్ల మాత్రమే మన జీవితాలు మారుతాయని అంబేద్కర్ గారి తండ్రి జ్ఞానవంతుడు. ఆ జ్ఞానం మహాత్మా జ్యోతిబా పూలే గారు స్థాపించిన విద్యాలయాల నుంచి వచ్చింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అనుక్షణం మహాత్మా జ్యోతిబా పూలేని అన్నం ముద్దలతో కలిపి బాబాసాహెబ్కు పెట్టిండు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప మేధావి అయిండు. అయి ఏం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్? అనాది కాలంలో నా గురువు బుద్ధుడు, మధ్యయుగంలో నా గురువు సంత్ కబీర్ దాస్, ఆధునిక యుగంలో నా గురువు మహాత్మా జ్యోతిబా పూలే అన్నాడు. అందుకే ఈరోజు మాలామాదిగలు ఎవరైనా మహాత్మా జ్యోతిబా పూలేని మర్చిపోలే. ఏ బీసీ మహానుభావుడు ద్వారా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న రుగ్మతులను మార్చడం కోసం పోరాడిండో, ఆ బీసీ సమాజం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా ఈ దేశంలో పోరాడిండ్రు. ఈ విషయాన్ని మనం చెప్పాలి. ఎట్లా ఉంది సినిమా? అంబేద్కర్ ఎస్సీల లీడర్ కాదు. అంబేద్కర్ గారు ఈ దేశంలో అంబేద్కర్ గారు ఎవరు లీడరో తెలుసా? ఒకటి ఇందిరాగాంధీ గుళ్ళోకే రానియకపోతే పార్లమెంట్లకు రానిచ్చిన స్త్రీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లీడరు. ఇంకొకటి 27% రిజర్వేషన్. ఓ నా బీసీ సహోదరులారా, మీ మనసులో ఒకసారి బాబాసాహెబ్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు బీసీ హాస్టల్లో భోజనం చేస్తున్నప్పుడు అన్నం తిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హక్కులను పొంది మీరు కూడా బాబాసాహెబ్ని అంటరాని వారిలాగా చూస్తే ఇంతకంటే దుర్మార్గం ఉన్నదే. ఏ మహాత్మా జ్యోతిబా పూలే ద్వారా అయితే నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యను నేర్చుకున్నాడో, నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా పూలేని మర్చిపోలే. మాకు చెప్పింది కాబట్టి పూలే విగ్రహాలు మానవాదిగా పెడుతున్నారు కాదా? మహాత్మా పూలే విగ్రహాలు మానవాదిగా పెట్టలేదా? ఏం ప్రకాశన పెట్టలేదా? మారామాదిగానే పెట్టిరు. ఎందుకంటే తిన్న విశ్వాసాన్ని మర్చిపోలేని జాతి నాది. అలాగని నేను బీసీని విమర్శించట్లే. ఒక్కసారి మీరు ఆలోచించండి అంటున్నా. బీసీ హాస్టల్లో మనం మీరు మేము కలిసి తలుచుకుంటే ఈ దేశం ఎంతండి? ఈ రోజు వరకు ఒక్కగానొక బీసీ నాయకుడు కూడా మాకు రాజకీయ రిజర్వేషన్ ఎందుకు లేదని ప్రశ్నించలే. ఒకవేళ ఏ బీసీ నాయకుడైనా రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాడితే ఈ దేశంలో ప్రతి పోరాటంలో ముందున్న ఈ మానవాది గారు బీసీల కోసం ముందుంటాం. రండి బీసీ సోదరులారా. కన్నయ్యే పొద్దులేమన్నా చుట్టూ తిరుగుతారు ఇట్లా యాని కానీ పాప అనే జన్మ. ఏముందాడా? ఏముంది?
చాకలి వాళ్ళు చదువుకున్నారంటే కారణం చాలామంది మాట ఇవన్నీ మీరు తెలుసుకొని మిగతా సమాజానికి ప్రేమతో బోధించమని చెప్తున్నా. రెచ్చగొట్టట్లే, కోపం రప్పియట్లే. చాలామంది మన తమ్ముళ్ళు హాస్టళ్లలో చదువుకున్న వాళ్ళకి తెలుసు ఆ బాధ. ఎస్సీ స్టూడెంట్స్కు ఏమరా మీకు మీ అంబేద్కర్ 35 మార్కులకే ఉద్యోగం రాసిండు. అయ్యా నా బాబాసాహెబ్ 15 మందికే ఉద్యోగం ఇచ్చిండు, మీకు 27 మందికి ఉద్యోగం ఇచ్చిండ్రా. చెప్పాలి, చెప్పబోదు తెలియదు. వానికి ఇంకొకరు విత్తనం వేస్తున్నాడు. బైర్ నరేష్ని చంపేయండి, రెంజల్ రాయిస్ని చంపేరు. ఒరే నీ అమ్మాయి దేశం కోసం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప దేశభక్తులు నేను. ఆగిపోతుందా? రాజేష్ని నరేష్ని చంపేస్తే ఆగిపోతుందా? బుద్ధుడు చచ్చిపోయింది ఆగిపోయిందా? అశోకుడు చచ్చిపోయింది ఆగిపోయిందా? పూలే చచ్చిపోయింది ఆగిపోయిందా? బాబాసాహెబ్ చనిపోయింది ఆగిపోయిందా? మాన్యశ్రీ కాంశీరామ్ చనిపోయిండు ఆగిపోయిందా? వాళ్ళ గొంతుని మాయావతక్క మాట్లాడుతున్నది, వాళ్ళ గొంతుని చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతున్నాడు, వాళ్ళ గొంతుని అన్న మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతావు. అంబేద్కర్ని చంపడం ఎవడి వల్ల కాదు. అంబేద్కర్ గారిని ఇగో ఉద్యోగం కోసం చదువుకున్నాడు, ఆఖరికి ఏం చేయాలి అర్థం కాక ఉరిపెట్టుకుంటాడు. అవునా? ఉద్యమం కోసం చదవడం ప్రారంభించండి తమ్ముళ్ళారా. అల్లాదుర్గం నడిబొడ్డులో టీ స్టాల్ పెట్టుకొని రోజు 2000 రూపాయలు సంపాదించి మీసం మేలేస్తూ బిజినెస్ మ్యాన్గా గుర్తుపెట్టుకో. చికెన్ సెంటర్ పెట్టుకున్న మన సహోదరులను అడగండి. ముస్లిం సహోదరులు ఎవరి మోచేతి నీళ్ళైనా తాగగా చూసారా? ఉల్లిగడ్డల అమ్మాయి దగ్గర టోపీ పెట్టుకొని దర్జాగా నిలబడతారు. సైకిల్ పంచర్ షాప్ దగ్గర టోపీ పెట్టుకొని దర్జాగా నిలబడతారు. చికెన్ సెంటర్ పెట్టుకొని టోపీ పెట్టుకొని దర్జాగా నిలబడతారు. ఎండాకాలం రాగానే జ్యూస్ పాయింట్ పెట్టుకుంటారు. అది స్వాభిమానం. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ గివెన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ మనకు ఎక్కలే. మనం ఎంతసేపు అడుగునే ఉద్యమాలే. చెల్లెళ్ళు గంటసేపు పాట పాడి డ్యాన్స్ చేస్తే మీ సప్పట్లు మొగలు మీకంటే దుర్మార్గులు ఎవరైనా ఉంటారా? మన బాబాసాహెబ్ని స్తుతిస్తూ పాటలు పాడుతుంటే అదే జబర్దస్త్ ఎవడో వస్తే దిస్ ఈస్ కాల్ కొట్టడా కళాకారుల కోసం గట్టిగా సప్పట్లు. ఎవరాళ్ళు ఎవరాళ్ళు? మన బిడ్డలు కాదా? మరి మన బిడ్డల్ని మనమే ఎంకరేజ్ చేయకపోతే ఎట్లా? మన మైండ్ సెట్ మారాల్సిన సమయం వచ్చింది. జ్ఞానవంతుడికి కులం ఉండదు. ఇందాక అన్న చెప్పింది నిజం. మీ వల్ల మీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతుంటారు. నీ అమ్మ ఇటు పోతున్నా మా చూసిన అటుపోతుంది ఇటు కొద్దిగా పోతుంది చూసిన ఇటే పోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టడం దళిత కులంలో పుట్టచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టడం దళిత కులంలో పుట్టచ్చు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితం కేవలం ఎస్సీల దగ్గర ఆగిపోలే. ఆయన చేతిలో ఉన్న భారత రాజ్యాంగం చెప్పాలి. అక్క చెల్లెళ్ళందరూ ఇందిరాగాంధీ గారిని గుడిలోకి రానివ్వకపోతే పార్లమెంట్లోకి రానిచ్చిన వారు ఎవరు? చెప్పాలి గట్టిగా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. మనందరికైతే సబితా ఇంద్రారెడ్డి ఎక్కడ తెలుసుగా? సబితా ఇంద్రారెడ్డి మేడం ఎంతమంది తెలుసో చేయలేపండి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో విద్యాశాఖ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసిందా చేయలేదా? ఆమెను ఇప్పటికీ చాలా గుళ్ళలోకి రానివాడు తెలుసా? అక్క మీకు తెలుసా ముచ్చట? అవునా కాదా? ఈడు తాయి చచ్చిపోయిన దానికి పాపం ఆమెకు పనిష్మెంట్ ఇస్తాడు. నువ్వు రావద్దమ్మా. మరి ఒక్కసారి పోలీస్ స్టేషన్లో పోయి ఆమె కంప్లైంట్ ఇవ్వమను. సార్ నన్ను విధవరాలని చెప్పి రానిత్తలేరని చెప్పి పోలీసులు వచ్చి ఎందుకని బజాయించుకుంటున్నాడు. మా అక్కడ ఏమనుకుంటున్నారా? దట్ ఈస్ కాల్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి. చట్టం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవరైనా ఈ రోజులలో హోటల్ దగ్గర పోయి ఛాయ్ తాగుతుంటే నువ్వు మాలామాది కూడా అరే చాలు అటు దూరం పోను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏతారు పోలీసులు? చెప్పండి. పెద్ద మనుషులు చెప్పాలి. పంచాలు చెప్తారు కదా మీరే. ఈ పలుగుదా అంటరాంతనం పాటించుకోండి. ఈ అల్లాదుర్గం గ్రామం నుంచి హైదరాబాద్ పోవడానికి బస్ స్టాండ్లో ఒక చెల్లె నిలబడ్డది. నాకు దేవుళ్ళ మీద కోపం ఉండదు. దేవుళ్ళ పేరు మీద దందా చేసే గాడి కొడుకులంటే కోపం. వీళ్ళేమంటారు మనడు అరే నీ అమ్మ నేను కాటికాపురం పోయి పరమశివ భక్తుని. ఆ అల్లాదుర్గం చౌరస్తాలో ఉండి ఒక చెల్లె బస్ కోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ ముస్లిం స్త్రీ అయినా, క్రైస్తవ స్త్రీ అయినా, హిందూ స్త్రీ అయినా ఎవడన్నా పోరడు పోంగ అని ఆరం కొట్టుకుంటా వెళ్ళి అనుకో,
అలా ఈడంతా బాడుతో తప్పుడు పనులు ఎత్తుడు అంటే పరిస్థితిని పంపాడు ఆయన. రామునాయ ఇట్లా ఎత్తుడు అంటే హనుమంతుని పంపాడు. యేసు ప్రభు అంటే దేవదూతని పంపాడు. ఆ చెల్లె చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకుని 100కు డైల్ చేస్తే పోలీసులు వస్తారు. వాళ్ళే నిజమైన దేశ చట్టం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఈ మాటలు నొప్పి కలిగించిన అదే నిజం. మరి మీ ఇంట్లో దొంగలు పడేటప్పుడు దేవుని మొక్కుండ్రి, ఒకసారి ఆటలో రండి సార్, అభయం తప్పులు తలుపు కొడుతు సార్ అని. అవునా కదా? దట్ ఈస్ చట్టం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్న భారత రాజ్యాంగం. చదవకుండా మాట్లాడుతూ నన్ను తిట్టుకున్నా సరే, నేను డిగ్రీ చేసిన, పీజీ చేసిన, పిహెచ్డీ చేసిన ఏం పనికిరాదు, కేవలం నిన్ను నువ్వు పోషించుకోవడానికి తప్ప. అందుకే ప్రాపంచిక చరిత్ర చదవాలి. గాంధీ ఏం చేసిండో చదవాలి. ఈ దేశంలో అంటరాని తరం పేరు మీద ఇంకా మాదిగలని అంటరాని వాళ్ళుగా ఊరవుతాను ఎందుకు పెట్టారు? నిన్న కాక మొన్న ఒక బజ్జీల బండి పెట్టుకున్నానని చెప్పి మన మాదిగోళ్ళ లక్ష్మక్కని చాకలి సహోదరులు అజ్ఞానంతో ఆ వేడి కంచుట్ల నూనె తీసి పోసారు ఆమె మీద. జరగట్లేదా తమ్ముళ్ళారా, అన్నలారా? మీరు ఈ జనరేషన్ పిల్లలు చెప్పండి, ప్రతిరోజు దళితుల మీద దానం జరుగుతున్నాయా లేవా? మరి ఎవరు మాట్లాడట్లేదు మన వైపు. మన కోసం ఎవరు రారు, ఎవరు ఏం మాట్లాడరు. ఎక్కడ రేంజర్ల హైదరాబాద్కు 250 కిలోమీటర్లు. హైదరాబాద్ నాకు అక్కడి నుంచి ఎంత ఉంటుంది? 150. చెప్పండి ఎన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినా నేను. ఇప్పుడు అల్లాదుర్గం గ్రామస్తులు మాత్రమే చేయలేపండి, వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఈ ఊరోళ్ళే. ఇప్పుడు డౌన్ చేసి వేరే ఊరు నుంచి వచ్చిన లేపుర్రి. చూసిందా? మీ ఊరోళ్ళతో సమానంగా పొరుగు రోజుల నుంచి వచ్చిరంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్న విలువ, ప్రేమ. మరి ఇదే ఊర్లో ఉన్న పెద్ద మనుషులు నాకు తెలుసు, మీరు రాకపోతే 100 రూపాయలు చూపాలి మున్న కూడా వచ్చి ఒరే దొరుకుతున్నారు ఒర్రవాళ్ళు. నేను ఈ దేశంలో మనుషులని మతం పేరు మీద చంపుతారు అని ఈ స్టేజ్ల మీద నేను మొత్తుకున్నా వినలే. మనలో మానవాదిగా పాస్టర్ ఉంటారు, ఒకవేళ క్రైస్తవులు ఉన్నా సరే భరించండి ప్లీజ్. అంబేద్కర్ ఆదివారం రోజు అంబేద్కర్ జయంతి అయితే కథ మీ అంబేద్కరే పక్కన పెడతారు. మాకు ముందు దేవుడు ప్రవీణ్ పగడాల పాస్టర్ని చంపారు. ఏ కమ్మ పాస్టర్ని చంపలే, ఏ నాయుడు పాస్టర్ని చంపలే, ఏ రెడ్డి పాస్టర్ని చంపలే, ఏ వేమ పాస్టర్ని చంపలే, ఒక మాదిగ పాస్టర్ని చంపారు. అయినా సరే ఎవరైనా మాట్లాడుతున్నా? ఇది జరుగుతుంది బిడ్డ అని నేను 20 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా. మన కోసం మనమే ఉంటాం. ఇలా చిన్నగా వర్గీకరణ మీద విభేదాలు వస్తుండొచ్చు కాక రేపు మళ్ళా మనమే కలవాలి. మన కోసం ఎవరు రాడు గుర్తుపెట్టుకో, మనమే కలవాలి. మనం సిచ్యువేషన్ కొడుకుని గుర్తుపట్టాలి. జ్ఞానాన్ని పెద్దగా చేసుకోండి, మనసుని పెద్దగా చేసుకోండి. మనం ఎవరమండి? మనది ఏ రాష్ట్రము చెప్పండి? మనది ఏ రాష్ట్రం? మన మాతృభాష ఏంది? మరి మరటైన మన కోసం మన పిల్లలు ఎందుకు చంపుకోవాలి? 32 డిగ్రీలు 9 PhDలు ఉన్న ఈ ప్రపంచంలో ఒకవేళ ఆయన అప్లికేషన్ పెడితే ఈ ప్రపంచంలో ఆయనకి ఇవ్వడానికి జాబ్ లేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు మేము చేస్తున్నాం జాబ్. ఏం జాబ్ చేసిన వాడితే బాబాసాహెబ్ మన బతుకు మారుస్తున్నా? దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ పీపుల్ హ్యావింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ద మోర్ రెస్పాన్సిబిలిటీ హ్యావింగ్ దట్ పర్సన్స్ దేర్ జాబ్. నేను ఏ రిజర్వేషన్ పొందలే, నేను ఏ ఉద్యోగాన్ని చేయలే, కానీ నేను నికాసైన దళితుడికి పుట్టినా కాబట్టి, ఈ దేశం నాది కాబట్టి నేను అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చిన. మా మాటలు వినకపోతే సందులలో లేసి గడ్డపరలు బట్టి చంపినప్పుడు గుర్తొస్తుంది, అబ్బా మావాడు చెప్పినా వినకపోతుంది బిడ్డ అని. అప్పుడు నేను కాపాడుతానా? మనల్ని కాపాడేది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. మనల్ని కాపాడేది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నారు, స్టేజ్ కింద ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఒక అన్న ఇంకెవరు తప్ప అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన వాళ్ళు ఎవరంటే చేయలేపని. ఇదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఇక దండలు వేసి పోతుంది కథ. ఇక బాబాసాహెబ్ మైండ్లో ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తా, నేను వేరే జాగాలు పోవాలి. అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో ఒక పుస్తకం రాసిండు. ఏం రాసిండు? అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో ఒక పుస్తకం రాసిండు. ఆ పుస్తక ఆవిష్కరణకి మన జాతి ప్రజలు అంటే మన తాతల్ని పిలిచిండు. ఎవరిని? మన తాతలకు చదువు వస్తుందా? అయినా అంబేద్కర్ గారు పిలిచిండ్రు అని పోయిండ్రు.
మార్కెట్లో కూర్చున్నారు. కొద్దిమందికి చొక్కా లేదు, అంటే షర్ట్ లేదు, ధోతి మీద కూర్చున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తక ఆవిష్కరణలో ఉన్నటువంటి ప్రజల్ని చూసి ఒక పండితుడు, ఎవరైనా ఒక పండితుడు పిలువకున్న పోయి దాంట్లో కూర్చున్నాడు. కూర్చొని ఒక చిన్న లెటర్ రాసిచ్చిండు కింది నుంచి, అంబేద్కర్ గారు మీ పుస్తక ఆవిష్కరణలో కాస్త 2 నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని. వాక్ స్వేచ్ఛ కోసమే పోరాడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మిగతా వాళ్ళ గొంతు నొక్కేస్తారా? యా ప్లీజ్ యూ కెన్ అన్నాడు. ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని, మంచి గుర్తుపెట్టుకోండి, చదువుకున్నాము అని డాంబికాలు కొట్టే వాళ్ళకి చెప్తున్నా, నేను కూడా చదువుకున్నా, కానీ నేను చదివిన చదువు వేరు, మీరు చదివిన చదువు వేరు, అందుకే నన్ను ఇంటికి పిలిపించుకున్నారు. ఆ పుస్తకాన్ని పట్టుకొని అంటాడు, అయ్యా అంబేద్కర్ గారు, ఐ డిడ్ంట్ అండర్స్టాండింగ్, మెట్రికులేషన్ పాస్ అయిన నాకే ఈ పదం అయితే డిగ్రీ చదువుకున్న కింద పైన వాళ్ళకి తెలుసు, కానీ మెట్రికులేషన్ అంటే కింద వాళ్ళకి తెలియదు. తెలుసా మెట్రికులేషన్ అంటే? అయ్యా మెట్రికులేషన్ పాస్ అయిన నాకే మీరు రాసిన ఈ ఆంగ్ల భాష అర్థం అవ్వడం లేదు, ఈ ఇంగ్లీష్ నాకు అర్థమైతే లేదు. అసలు చదువే రానోళ్ళని తీసుకొచ్చి అమాలోళ్ళని, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళని, చెప్రాసీలని, ఈ రోడ్లు ఉడిసేవాళ్ళని తీసుకొని వచ్చి ఈ పుస్తకావిష్కరణ చేస్తున్నావు, నాకు అర్థమైతలేదు అన్నాడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మైక్ తీసుకొని అంటాడు, ఏమనంటే, అయ్యా అయ్యా ఇది సింహాల భాష, సింహాలకి అర్థమవుతుంది, ఊర కుక్కలకు కాదు అని. ఇది సింహాల భాష, సింహాలకి అర్థమవుతుంది, ఊర కుక్కలకు కాదు. ఈ చదువు రాని వాళ్ళ కడుపులో, ఈ చప్రాసీల కడుపులో, ఈ సఫాయి కార్మికుల కడుపులో, ఈ రోడ్లుడ్చే వాళ్ళ కడుపులో, ఈ అమాలి పని చేసుకునే వాళ్ళ కడుపులో రేపు నేను ఇచ్చే హక్కులని పొంది ఈ పుస్తకాన్ని చదివి సింహాలై గర్జిస్తారన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే ఎవరిని ఉద్దేశించానని మాట? నెక్స్ట్ జనరేషన్ నా కాదా? ఒక్కసారి కెమెరా తిప్పురా, ఇంతమంది నెక్స్ట్ జనరేషన్లో ఒక్క సింహం కూడా లేదు, మరి మిగతా మీరందరూ ఎవరో ఆలోచించుకోండి. ఎవరికి ఒక అన్న ఇంకొకరు తప్ప ఎవ్వరూ చేతులే పట్టలేరు, కానీ నేను ఆ సింహాలలో ఒకరిని, బాబాసాహెబ్ నమ్మకాన్ని నిలబెట్టి చూపెట్టా. వస్తాడు బిడ్డ, వస్తాడు, ఒక్కొక్కరు వస్తాడు. నేను చచ్చిపోతే నేనే చచ్చిపోయాను అనుకో, నేను చచ్చిపోతే డేంజర్ అన్నాడు బాబాసాహెబ్. వాళ్ళు అందరూ ఎదురు చూసేది ఆ పెద్ద మనుషుల చుట్టాలంతా, ఈడు ఎప్పుడు చస్తాడు రా నాయన, ఈడు బ్రిటిష్ వాళ్ళని భయపెడుతుండు, మమ్మల్ని భయపెడుతుండు, ఈడు ఎప్పుడు చచ్చిపోతాడు రా నాయన ఎదురు చూస్తే, ఒరే పిచ్చి కడితే కొడుతున్నా, నేను బతికి ఉంటే ఒకటే అంబేద్కర్ రా, నేను చచ్చిపోతే నా మన్మలు రాబోతున్నారా, వాళ్ళు ప్రశ్నిస్తారా, మీరు సమాధానం చెప్పలేరు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ మారామాది వాళ్ళు ఇక మన గురించే మాట్లాడుకుందాం, పాపం ఊరికి వాళ్ళ గురించి ఎందుకు. వీడు చదువు రాగానే ఈ నుంచి దొబ్బేస్తాడు కదా, ఏడిపోతాడు, అలా దగ్గర సిటీలో వైకుంటాడు. వీళ్ళని చూసి మన చచ్చి మీ భక్తులకి ఇంత మీరు మారరా. మీకేం రెస్పాన్సిబిలిటీ పెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? నాకు డాక్టర్ కదిరి కృష్ణ అనే వ్యక్తి కాలికి బలబం కట్టుకొని పిచ్చోడ్లాగా ఊరూరు తిరుగుతాడు, ఇంజాల రాజేష్ గారు తయారైండు. మరి మనలో ఉన్న ఏ నాయకులు పక్క ఊర్లోకి అంబేద్కర్ గారి గురించి బోధిస్తున్నారా? క్రాంతన దగ్గరికి పోతారుగా, ఏమనుకోకూరుగా, మనమే చెప్తున్నాం. మళ్ళా క్రాంతనని హింసించాలా అన్న, మన పిల్లగాళ్ళకి అంబేద్కర్ గురించి పుస్తకాలు చెప్పి 1,00,000 పుస్తకాలు ప్రింట్ అయిపోయి అన్న, చేపియావా అన్న? చూసా గట్టిగా సఫర్. జ్ఞానవంతులు చేసే పని జ్ఞాన యుద్ధం. ఇవాళ ఎవరెవరో లొట్ట పీసులు భయపెడుతుండే మనల్ని, అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయలేదు చేయలేదని. ఆన్ రికార్డులో చెప్తున్నా, దొరలు భూస్వాములు మన భూముల్ని చెరబట్టి మన అక్క చెల్లెలను రేప్ చేసి చంపుతున్న నాడు వాళ్ళకి తిరుగుబాటు చేసి పోరాటం కోసం తుపాకెత్తి వాళ్ళని ఊళ్ళకి పారగొట్టిన వాళ్ళ వంశస్థులు మనం కావా? మనల్ని భయపెడుతున్నారు డోగ్రాలు. ఎందుకంటే మన లోపల ఐక్యత లేదు. ఇప్పుడు వీడిని చంపితే వాడరాడు, వాడిని చంపితే వీడు వాడు. ఇది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది. ఇది ఎప్పుడు వస్తుంది? అంబేద్కర్ గారిని చదవడం ప్రారంభిస్తే వస్తుంది. అంబేద్కర్ గారు ఏం రాసిరో తెలుసుకుంటే వస్తుంది.
ఒకటే ఒక అంబేద్కర్ జీవిత చరిత్ర చదవలేం మనం. అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ దేశంలో అంబేద్కర్ వారసుడని చెప్పుకోడు. పిల్లలు పాపం ఈ మధ్య బైక్ల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఫోటో వేసుకొని జై భీమ్ అని రాసుకుంటారు. పుష్కరం అనేమన్నా పిలిచారు ఏంటారా జై భీమ్ అంటే ఏంటంటే జై రాయశాన్ అన్నాడు, నరేష్ అన్నాడు జై భీమ్. అట్లుండద్దు. మనం ఎవరి వారసులం? ప్రపంచ ప్రజ్ఞాశాలి బాబాసాహెబ్ అంబేద్కర్ 193 దేశాలలో ఎవరి దగ్గర లేని జ్ఞాన సంపద కలిగిన మహానుభావుడి వారసులం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు ఫేమస్ అయినరండి? సీనియర్ ఎన్టీఆర్ గారి లాగా యాక్టింగ్ చేయడం వల్ల, ఆయన లాగా మొక్కడం ఉండడం వల్లనే కదా. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయలే. ఇప్పుడు ఒకసారి ఏమనలే. నేనేమంటున్నా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ తాత యొక్క ప్రజ్ఞను నిలబెట్టడం కోసం రాత్రి పగలు కష్టపడ్డాడు కాబట్టే ఆయన సూపర్ హీరోయిన్. మరి మన తాత కష్టాన్ని మనం ఏం చేస్తున్నాం? 10th డ్రాప్ అవుట్, ఇంటర్కే డ్రాప్ అవుట్. ఈ సారు హాస్టళ్లలో భోజనం చేసినాడు, పుచ్చిపోయిన పప్పు, పురుగులు పడ్డ బియ్యం తిన్నాడు కాబట్టే ఇంత గొప్పోడయిండు. ఇవాళ అట్లా లేదుగా. కేసీఆర్ గారు సన్న బియ్యం పెడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మంచి ఫెసిలిటీస్ కల్పించిండు. మరి మనకేం తప్పింది నాకు అర్థం కాదు. ఆ రోజులు ఘోరమా, ఈ రోజులు ఘోరమా? చెప్పండి అయ్యా, గట్టిగా మీకు దండం పెడతా. మరి ఆ రోజుల్లో వీళ్ళు చదువుకొని గొప్ప మనకేం రోగం పుట్టింది అంటున్నా. 10th కాగానే ఇంకా దమ్ముకొచ్చిందా? ఇంటర్కే అబ్బా నేను బగ్గ చదివిన మా అమ్మ నాన్న ఎవరైనా అమ్మ వాళ్ళ అమ్మ నాన్నకు కూలి కూడా దిక్కులేదు, ఎట్టి కష్టం చేసిండ్రు. వస్తు మార్పుడిలాగా కష్టాన్ని మార్పు చేసుకొని బతికిండ్రయ్యా. చదువుకున్నాడు గొప్పోడు అవుతాడు, చదువుకున్నాడు ప్రజ్ఞాశాలి అవుతాడు, చదువుకున్నాడు పోరాడతాడు, చదువుకున్నాడు సెల్ఫ్ రెస్పెక్ట్గా నిలబడతాడు. మనం చదువుకుంటలేము, అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా చదువుకుంటలేము. బీసీ సోదరులకు మనం అర్థమయ్యే విధంగా చెప్పాలి, ఎస్సీలలో ఉన్న వాళ్ళకి చెప్పాలి. నాతో చాలామంది బీసీ సోదరులు ఉంటారు, వాళ్ళకి చెప్పిన నేను, ఒరే మీకు 27% అబ్బా నిజమే రాయేషన్న, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ తప్పర్థం చేసుకున్నాం. అబద్ధం ప్రచారం చేసి రాలేదా మనకంటే ముందు? చెప్పండి. అంబేద్కర్ గారు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి. అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారము బీసీలకి 52% రిజర్వేషన్ రాస్తే కొద్దిమంది దుర్మార్గులు గంటకాలం ఉండద్దు 52% అంటే పాపం మండల్ కమిషన్ పోరాటం ద్వారా వాళ్ళకి 27% రిజర్వేషన్ వచ్చింది. ఇలా మన ముస్లిం సహోదరులందరినీ ఎన్ఆర్సీ సిఏఏ పేరు మీద ఈ దేశం నుంచి వెళ్ళగొడదామని ప్రయత్నం చేస్తే ఏమైంది? ఎవరైతే ఈ దేశంలో పుట్టిండో ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముస్లిం సహోదరులను కాపాడుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను చెప్తే మీరు చదవాలి. నేను చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. 2007లో ఏమైందన్నా, 2007లో డాక్టర్ కదిరి కృష్ణ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని తెలుసుకొని విశాలాంధ్ర బుక్ హౌస్కి పోయి గంట సేపు అటు ఇటు తిరిగిన ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం దొరకలే నాకు. అంబేద్కర్ గారి ఒక పుస్తకం దొరకలే. ఈరోజు ఆన్లైన్లో అంబేద్కర్ గారి పుస్తకాలు అమెజాన్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. మీరు తాగే ఒక బీరు పైసలు కూడా విలువ చేయదు అది, కానీ మీ జీవితాన్ని మార్చేస్తుంది. చదవండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర. ఎవడెవడో మనని మాటలు అంటుంటే, ఎవడెవడో మనని రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న శాతకానాలు ఇల్లు అని చెప్పంటే మన లోపల ఒంట్లో రక్తం పొంగట్లేదా? అంబేద్కర్ మాలామాదిగల నాయకుడు అని చెప్పి ఎవడన్నా డిబేట్లో మాట్లాడితే ఈ అమ్మ కుర్చీ తీసి నెత్తి మీద కొడతా. ఏడా మాకు నిజంగా మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ మాలామాదిగల నాయకుడే కదా. ఈయన ఏం చేసిండు? మనకు లొటపీస్ 15% ఇచ్చిండు మన జాతిలో కొట్టి. మరి అదే సపరేట్గా 20-30 మన మాలామాదిగల రాసి మిగతా సపరేట్గా అయిపోయేదిగా. ఇలా మనం గొప్పల మేటలమగా అది ఇది అంతా దీన్ని సపరేట్గా. నేను బాబాసాహెబ్ బతుకుంటారేటువంటి సార్ ఎందుకు సార్ నువ్వు అనవసరంగా స్త్రీల కోసం ఇలా వార్డు మెంబర్ రాజీనామా చేయడు ఎవడు? సర్పంచ్ గారి పక్కన ఏం రా నేను వార్డు మెంబర్ని, నన్ను విలువలేవాలి. భారతదేశానికి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ప్రెసిడెంట్ ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరు? ఇన్ని తెలిసిన మనకి ఈ దేశానికి మొట్టమొదటి లా మినిస్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలియదు.
ఎందుకు? వీళ్ళందరిది పుస్తకాలలో వచ్చింది కాబట్టి తెలిసింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లా మినిస్టర్గా ఉండి ఆడవాళ్ళకి మగవాళ్ళతో అన్ని రంగాల్లో సమానమైన అధికారం ఉండాలి, ఆడవాళ్లకు ఆస్తిలో కుమారుడితో సహా హక్కు ఉండాలి అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన టీం ఏమంటుందంటే, అంబేద్కర్ గారు మీరు ఎస్సీలకు రిజర్వేషన్ రాస్తా అంటే ఓకే అండి, ఎస్టీలకు రాస్తా అంటే ఓకే అండి, ఆఖరికి బీసీల కోసం కూడా రాత్తివి సరే పోనంటివి, ఈ ఆడోళ్ళకి ఎందుకు మొగలతో సమానమైన అధికారం? ఈరోజు పాయింట్ వేసుకొని ప్యాంటు వేసుకొని తిరుగుతున్న ప్రతి చెల్లెకు తెలవాలని నీకు ఆ స్వేచ్ఛనిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నువ్వు చదువుకుంటున్నావన్న కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. ఇక్కడ ఉన్న ఈ నుంచి పడితే ఈడు దాకా పోలీస్ అన్నాలతో సహా డీజే నడుపుతున్న తమ్ముడితో సహా అందరికీ అడుగుతున్నా, మీ తాతలు ఎంతమంది చదువుకున్నారో చేయలేపురు చూసిరా? ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు మనధర్మ శాస్త్రము. దాంట్లో ఏమని రాసుకున్నాడో తెలుసా? మనము అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. చదువుకున్న ప్రతి ఒక్కరు రాసుకోండి రే, సవాల్ విసురుతున్నా. మేము చదివిన చదువు పెద్ద లొటపి చదువు అనుకోకండి. ఏమంటున్నాడు? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. చదువు నేర్చుకోవడము నేర్పడము బాపలలో సొత్తు. అందుకే పాత సినిమాల్లో పంతులు ఎవరుంటారు? పంతులు పంతులు పావుసేరు మెంతులు. మన తాతకు రాదు చదువు, కేసీఆర్ గారి తాతకు రాదు చదువు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతకు రాదు చదువు, ఎన్టీ రామారావు గారి తాతకు రాదు చదువు. ఈ దేశంలో మన తాతలకు రాని చదువు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం చదివిన తర్వాత మన తల్లులకు, మన భార్యలకు, మన అక్కలకు, మన చెల్లెలకు, ఇది భారతదేశంలో ఉన్న అందరికీ చదువు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో చదువు రావడానికి కారణం ఎవరు? మాలమాదిగలకే చదువు ఇచ్చిండా అంబేద్కర్ గారు? రాజశేఖర రెడ్డి గారి తాతకు రాని చదువు రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డికి ఎట్లా వచ్చింది చెప్పండి? అంబేద్కర్. అరే అమ్మా, నేను నిజాలు చెప్తుంటే ఇంకా డౌట్ పడుతుర్రా? గూగుల్లో చూడండి, వెన్ ఇండియన్ పీపుల్ వాజ్ గాట్ ఎడ్యుకేషన్ అని. లేదు, ఆయన రాసిన రాజ్యాంగం తర్వాత అంతకుముందున్న రాజ్యాంగం ఇదే. కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి. ఏమని రాసుకున్నాడు? స్త్రీలు ఎట్లుండాలట? కౌమారే పితృ రక్షంతి, చిన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా. యవ్వన భర్త రక్షంతి, యవ్వనస్తురాలైనాక భర్త చెక్కు చేతల్లో ఉండాలా. వృద్ధాప్య పుత్ర రక్షంతి, ముసలి అయిపోయినాక కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా. నా స్త్రీ స్వతంత్రం అనరతి, ఆడదానికి స్వతంత్రం ఇయ్యదు, ఆ కట్టి పాడేయమని చెప్పిండు లోపల. కానీ బాబాసాహెబ్ ఏం చేసిండు? గృహహింస చట్టం కింద తీసుకుపోయి లోపల దుబ్బుర్రా కొడుకున్నాడు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం రైతు చట్టాలు, రైతులకి రుణమాఫీ చేయమని రాసింది బాబాసాహెబ్ అంబేద్కరే. ఎస్, అది రాజశేఖర రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, ఎన్టీ రామారావు అయినా, వాళ్ళ తాత ముత్తాత అయినా, ఈయన రాసిన రాజ్యాంగం చట్టం ప్రకారం మాత్రమే రాజ్యాన్ని నడపాలి. దట్ ఈస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ పండుగ 500 ఇవ్వమంటే ఇయ్యారు, అక్కడ విత్తనాలు అక్కడ మాత్రం రిజర్వేషన్ వస్తుంది, కూపం తీసుకుని ఉరుకుతారు. అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం నుంచి మీరందరూ బయటపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజమైనటువంటి పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని, అంబేద్కర్ గారిని చదవడం ప్రారంభించమని, రాబోయే రోజులు చాలా భయంకరమైనవని తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే ఈ దేశంలో మనల్ని రక్షిస్తాడు. ఈజ్ ఓన్లీ ప్రొటెక్టర్ గాడ్ ఫర్ అస్ అనే విషయాన్ని తెలియజేస్తూ, మీరు జ్ఞానవంతులైతే కులం అనేటువంటి బందీకాలంలో ఉండరు. జ్ఞానం అనేది చాలా గొప్పది. అది బుద్ధుడిని ప్రపంచవ్యాప్తం చేసింది. బుద్ధుడు మరణించిన ఈ రోజుకి కూడా మనం బుద్ధుడి గురించి మాట్లాడుతున్నామంటే బుద్ధుడు ప్రచారం చేసినటువంటి జ్ఞానము, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రచారం చేసిన జ్ఞానము, మాన్యశ్రీ కాంచీరామ్ గారు ప్రచారం చేసిన జ్ఞానము, మహాత్మా జ్యోతిబా పూలే గారు ప్రచారం చేసిన జ్ఞానము, ఆ జ్ఞానమే జై భీమ్. జై భీమ్ అంటే అర్థం ఏంటి? జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానం. జై భీమ్. సో అలా మీరందరూ కూడా ముందుకు సాగాలని. అల్లా దుర్గం గురించి మాట్లాడిండ్రు కదా, చాలా పోరాటం గడ్డాని. మళ్ళెప్పుడైనా నేను కానీ, బైర్ నరేష్ అన్న కానీ, కాసిం అన్న కానీ, మా అన్న కదిరి కృష్ణ అన్న కానీ, ఎవరొచ్చినా
ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరు డిస్టర్బ్ కావద్దని, ప్రగాఢమైనటువంటి జ్ఞానవంతులై విశాలమైనటువంటి దృక్పథంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, నా మీద ప్రేమతో వేరే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన మిత్రులకి, మా అక్కలకి, చెల్లెలకి, మా అన్నలకి, కమిటీ సభ్యులకి అందరికీ కూడా ఆ హృదయపూర్వక జైవీములు తెలియజేస్తూ ఒక పల్లవి వార్త, ఎందుకంటే నేను వేరే ప్లేస్కి పోవాలి కాబట్టి. అడుగు అడుగుతను అనుభవించిన బాధలు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి, అడుగు అడుగుతను అనుభవించిన బాధలు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తలచి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో, మనమేమైపోయే వాళ్ళమో, నేడేమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే అనే విషయాన్ని తెలుసుకొని మీరందరూ కలిసికట్టుగా ఉండి బీసీ సహోదరులకి, స్త్రీలకి, అందరికీ కూడా చెప్పండి. ఈరోజు గూగుల్ వచ్చింది, పుస్తకాన్ని వెతకాల్సిన అవసరం లేదు. ఎవరైనా మన బీసీ సహోదరులు అన్నారు అసలే తుమ్ 35 అని, తు 27 ఇది రావాలి. చూడరా, ఆర్టికల్ 340 మీకే, మా అంబేద్కర్ మాకే తక్కువ చేసిందని చెప్పండి. వాళ్ళ లోపల జ్ఞానపు విత్తనాలని నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఎన్ని బాధలు పడ్డా మహాత్మా పూలే మనల్ని వదలలే. ఈరోజు మహాత్మా పూలే గారి రుణాన్ని బీసీలకు మాలమాదిగలమైనటువంటి మనం జ్ఞానాన్ని నేర్పించే బాధ్యతను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.